Hi guys, hello everyone, welcome back to Sahiti's Lifestyle. సారీ గాయ్స్ లగేజ్ ప్యాకింగ్ వీడియో చేస్తా అని చెప్పాను. బట్ నాకైతే టైం కుదరలేదు. సో అన్‌ప్యాకింగ్ వీడియో అయితే చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అన్‌ప్యాకింగ్ మై లగేజ్. నేను ఇండియా నుంచి యూఎస్‌కి క్యారీ చేసిన లగేజ్ అయితే ఇప్పుడు చూపియబోతున్నాను. నేను మోస్ట్‌లీ ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న ఐటెమ్స్ వచ్చేసి ఫస్ట్ క్లోతింగ్స్ అండ్ కిచెన్ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్ అండ్ స్టేషనరీ ఐటెమ్స్. సో గైస్ నాకైతే లగేజ్ వచ్చేసి 53 కేజెస్ ఇచ్చారు. 2 చెక్ ఇన్ బ్యాగ్స్ 23 కేజెస్ అండ్ ఆల్సో 1 క్యాబిన్ బ్యాగ్ 7 కేజెస్ ఇచ్చాడు. సో నాకు ఇంకా అది కాకుండా ఓవర్ వెయిట్ అయిపోయింది నా లగేజ్. సో అది నేను కొరియర్ వేసుకున్నాను. సో అదైతే చూసేద్దాం ఇప్పుడు. గాయ్స్ ఫైనల్లీ నా లగేజ్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా 223 కేజీ ట్రాలీస్ అండ్ 7 కేజీ ట్రాలీ అండ్ ఆల్సో ఇది నా కొరియర్ ప్యాకింగ్ 3 బాక్సెస్ వచ్చాయి. సో నాకు ఈ లగేజ్ అయితే 3 డేస్ తర్వాత లైక్ ఈ కొరియర్ అయితే 3 డేస్ తర్వాత వచ్చింది. అప్పటి వరకు అయితే నేను అన్‌ప్యాకింగ్ చేయలేదు నా లగేజ్‌ని మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి. యాహ్! చూడండి ఇది నా చిన్న హ్యాండ్ బ్యాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వచ్చినప్పుడు అండ్ ఇది నా పిల్లో, నెక్ పిల్లో. సో దిస్ ఈస్ మై రూమ్ అండ్ ఇదొచ్చేసి మనకి చెక్ ఇన్ జరిగినప్పుడు ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. లైక్ మేము దుబాయ్ టు సియాటిల్, సియాటిల్ టు కాన్సస్ వచ్చాము. చూద్దాం ఇప్పుడు నా ఫస్ట్ ట్రాలీలో మ్యాక్స్ ఏముండవు బికాజ్ మోస్ట్లీ అన్నీ బాక్సెస్‌లో పెట్టారు. లైక్ దీంట్లో అయితే ఆల్ క్లోతింగ్స్ అదంతా ఉంది అండ్ మ్యాట్స్ ఇంకా బ్యాగ్స్ అలా ఉన్నాయి. సో చూద్దాం ఇంకా. ఫైనల్లీ ఇండియా నుంచి వచ్చిన కొరియర్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ బాక్స్. ఇందులో 28 కేజీస్ ఆఫ్ లగేజ్ అయితే పెట్టారు. సో చూద్దాం ఇందులో అయితే ఏం పెట్టారో మమ్మీ వాళ్ళు. ఓపెన్ చేస్తే ఫస్ట్ మా నాన్నమ్మ అప్పాలైతే పెట్టింది. బట్ కొరియర్ కాబట్టి అప్పాలన్నీ లైక్ చినిగిపోయి అప్పాలన్నీ బాక్స్‌లో పడిపోయాయి. అండ్ క్లోతింగ్స్ ఇంకా హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైందంటే అప్పాలు పెట్టడం వల్ల ఆయిల్ అంతా క్లాతింగ్‌కి వచ్చేసింది. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి నాలాగా. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అన్‌ప్యాక్ చేసి అయితే నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను లైక్ ఫ్లోర్ మీద పెట్టి. ఇవైతే ఐటెమ్స్ నేనైతే ఇండియా నుంచి యూఎస్‌కి తీసుకొచ్చుకున్నాను. చాలా హ్యూజ్ లగేజ్ అయితే నాదైతే. అంటే మోస్ట్‌లీ ఒక 130-140 నియర్లీ అంతైతే తీసుకొచ్చా. బట్ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలే. బికాజ్ ఆల్ ఐటెమ్స్ అన్నీ కవర్ చేశాను ఏమైతే కావాలో. నియర్లీ ఒక 3 మంత్స్ వచ్చేలాగా లైక్ ఆల్ యాక్సెసరీస్ కానీ, లేకపోతే ఆల్ థింగ్స్ లైక్ ఫుడ్ ఐటెమ్స్ కానీ ఏదైనా. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇది నా బాటిల్ అండ్ ఇది నా పెన్స్ స్టాండ్ అండ్ చాలానే తీసుకొచ్చా ఐటమ్స్. చూడండి లైక్ చాలా మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ లైక్ ఫ్యాన్ అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం లైటింగ్ అండ్ నెక్స్ట్ ట్యూబ్ లైట్ చాలానే లైక్ స్ట్రెయిట్నర్, కర్లర్, హెయిర్ డ్రైయర్ అండ్ సెల్ఫీ స్టిక్, ఎలక్ట్రానిక్స్ కూడా తీసుకొచ్చా. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ వింటర్ కాబట్టి లైక్ రెయిన్ కోట్ అండ్ రెయిన్ కూడా పడుతుంది ఇక్కడ. సో రెయిన్ కోట్, అంబ్రెల్లా ఇవైతే నా క్లోతింగ్స్. సో ఇక్కడ ఆల్ లైక్ ట్రెడిషనల్ వేర్ శారీస్, డ్రెస్సెస్, మోస్ట్లీ ట్రెడిషనల్ వేర్ ఎక్కువ ఉంటాయి నాయి. బికాస్ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు ఇండియాకి. సో చాలానే లైక్ 10 పేర్స్ వరకు అయితే ట్రెడిషనల్ తెచ్చుకున్నా. అండ్ ఇవైతే యుటెన్సిల్స్ లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఇడ్లీకి, దోశకి, రైస్ కుక్కర్ అండ్ జ్యూస్ బ్లెండర్, చాపింగ్ బోర్డ్ అండ్ కుక్కర్, వాటర్ బాటిల్, హాట్ బాక్స్ అండ్ ఆల్సో ఇవైతే నా చప్పల్స్ అండ్ హిల్స్ షూస్. ఐ థింక్ ఇవి ఒక 6-7 పేర్స్ తెచ్చుకున్నాను. అండ్ చాలా లగేజ్ లైక్ ఇక్కడ చూస్తున్నారు ఆల్ టిష్యూస్ అండ్ మేకప్ ఐటమ్స్ అండ్ మ్యాగీ ప్యాకెట్స్ దొరకవన్నారు ఫస్ట్. సో మ్యాగీ ప్యాకెట్స్ ఇక్కడ చాలా తెచ్చుకున్నా. ఫైనల్లీ దిస్ ఈజ్ మై లగేజ్. చూసి భయపడ్డారు అనుకుంటా మోస్ట్లీ.
గైస్ చూసారు గదా! మొత్తం లగేజ్ అయితే అన్‌ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు చాలా పనుంది. లగేజ్ అయితే సదురుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్‌లో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.